నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ 33. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ప్రీతి ఏమీ మాట్లాడకుండా అసహనంగా ఇల్లంతా తిరుగుతుంటే క్రిష్ తన వెనుక నడుస్తూ, ప్రీతి వెయిట్, నేనొచ్చింది ఇల్లు చూడ్డానికి కాదు, నీతో మాట్లాడడానికి అన్నాడు. ప్రీతి అక్కడే ఆగిపోగా క్రిష్ తన ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. పొరపాటును కూడా తలెత్తి చూడట్లేదు ప్రీతి. ఆమెను పైనుండి కిందవరకి ఒకసారి పరీక్షగా చూశాడు క్రిష్. ముద్దుగా ఉన్న ఆమె మోములో టెన్షన్ చిరాకు నిండిపోగా ఆమె గాజుల చేతులు చీర కొంగును నలిపేస్తున్నాయి. తనని చూసి చిన్నగా నవ్వుకొని ప్రీతి అని మెల్లగా పిలవగా, చెప్పండి అంది తలెత్తి చూసి. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఫీల్ ఫ్రీ, చిరునవ్వుతూ అన్నాడు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానో, నాకిదంతా అసలు ఇష్టం లేదు అంది అతన్ని సూటిగా చూస్తూ. ఇదంతా అంటే ఏంటి అన్నాడు అదే చిరునవ్వుతో. అంటే ఈ పెళ్లి చూపులు మీతో ఇలా ఇబ్బందిగా మాట్లాడాల్సి రావడం, అసలు నాకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అంది మొహం చిట్లిస్తూ. ఓ అవునా, అంటే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? సూటిగా చూస్తూ అడిగాడు. అలా ఎందుకుంటాను అంది మెల్లగా. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అవును అంది స్థిరంగా. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు అంటే చెప్పలేను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదంతే. అందరు అడిగితే నువ్వు ఇష్టం లేదని చెప్పు అంది. అయినా నువ్వంటే నాకు ఇష్టమని ఇప్పుడెవరు చెప్పారు అని క్రిష్ ఓరగా చూస్తూ అనేసరికి చురుగ్గా అతని వైపు చూసింది. ఓ ఓ, మరీ అంత కోపంగా చూడకు. ఇప్పుడేంటి, ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలి అంతే కదా అన్నాడు. అంతే. నిజంగా చెప్పేస్తారా? ఆమె మొహం వెలిగిపోయింది. వెలుగుతున్న ఆమె మొహాన్ని తదేకంగా చూసి చెప్తాను అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు లేట్, త్వరగా వెళ్ళి చెప్పండి క్యూట్గా ఫేస్ పెట్టి నవ్వుతూ అంది. యా ఓకే పద అని హాల్లోకి నడవగా ప్రీతి అతనితో పాటే కదిలింది. అందరూ ఏం చెప్తాడా అని క్రిష్ వైపే చూస్తున్నారు. అందరి వైపు ఒకసారి చూసి, నాకు ప్రీతిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అన్నాడు. అందరూ సంతోషంగా ఒకరినొకరు చూసుకోగా ఆ మాటకు గతుక్కుమన్న ప్రీతి షాక్తో నోరెళ్లబెట్టింది. మాడిపోయిన మొహంతో క్రిష్ వైపు చూసింది. క్రిష్ చిలిపిగా నవ్వుతూ కన్నుగీటాడు. ఆమె మీనాల్లాంటి కళ్ళు పెద్దవయ్యాయి. మూతి ముడుచుకొని కోపం పంటి బిగున బిగపట్టి గుర్రుగా అతని వైపు చూసింది. ఇంకా ఒక్క క్షణం అక్కడ నిలవలేక ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది ప్రీతి. బెడ్ పై కూర్చొని, ఈడియట్, ఇలా చేశాడేంటి? ఇష్టం లేదన్నాక కూడా ఇష్టమని అలా ఎలా చెప్తాడో అని తల పట్టుకుని కూర్చుంది. జయంతి ప్రసాద్ లోపలికి రాగా తలెత్తి చూసింది. అబ్బాయి నచ్చాడా? ప్రీతి పక్కన కూర్చొని తన తల మీద చేయి వేసి అడిగాడు ప్రసాద్. డాడ్, నేనిప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పా కదా, మళ్ళీ ఇదంతా ఏంటి డాడ్ అని ఏడుపు మొహం పెట్టింది. ఇంకా ఆ కార్తీ గురించి ఆలోచించి పిచ్చిదానిలా బిహేవ్ చేయకు ప్రీతి. క్రిష్ నీకు అన్ని విధాలా తగినవాడు. అంతకంటే మంచి భర్తను నేను ఎక్కడ వెతికినా తీసుకురాలేను. అతనికేం తక్కువ? అందం, గుణం, ఆస్తి అన్నీ ఉన్నాయి. ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడడం నీ అదృష్టం. ఎక్కువేం ఆలోచించకు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని కొంచెం సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళాడు ప్రసాద్. వెళ్ళిపోతున్న ప్రసాద్ వైపే కళ్ళనీళ్లతో చూస్తున్న ప్రీతి వైపు చూసి, అబ్బాయి మంచివాడురా, నిన్ను బాగా చూసుకుంటాడు అంది జయంతి. మా నువ్వు కూడానా? మంచివాడు కాకుంటే నేనే వద్దు అనేదాన్ని. కాబోయే పెళ్లి కూతురివి, నీ మొహంలో పెళ్లికల కనిపించాలి కానీ కన్నీళ్లు కాదు అని కన్నీళ్లు తుడిచి గుండెలకు హత్తుకుంది జయంతి. ఈ క్రిష్ అందర్నీ మాయ చేసేశాడు. నాతోనే తమాషాలాడాడు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపేయాలి అని మనసులో అనుకుంది ప్రీతి. ప్రీతికి కూడా ఇష్టమే అని ప్రసాద్ చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకేంటి మరి, ఇరు కుటుంబాలకు ఓకే కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు? పెళ్లి త్వరగా జరిపిస్తే బాగుంటుంది. ఏమంటావు క్రిష్ అని శివరాం అంటుంటే రిత్విక్ క్రిష్ వైపు ఓరగా చూస్తూ నవ్వుతున్నాడు. అంత తొందర ఏముంది అంకుల్? రిత్విక్ పెళ్ళయ్యాకే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని రిత్విక్ వైపు ఓరగా చూసి కొంటెగా నవ్వుతూ అన్నాడు క్రిష్. నీ అబ్బా, నన్ను ఇరికించాడు ఎదవా అని తిట్టుకుంటూ కోపంగా చూశాడు. సరే అలాగే కానిద్దాం, రిత్విక్కి ఫాస్ట్గా సంబంధాలు చూడాలింకా అని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే, సంబంధం రెడీగా ఉందని చెప్పమంటావా? రిత్విక్కి మాత్రమే వినపడేలా అన్నాడు క్రిష్. చంపేస్తా అని రిత్విక్ క్రిష్ కాలు తొక్కగా అరవబోయి చేతితో నోరు మూసుకొని రిత్విక్ని గుర్రుగా చూశాడు క్రిష్. ప్రీతి నుండి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసి నవ్వుతూ క్రిష్ వైపు చూశాడు రిత్విక్. ఏంట్రా, ప్రీతిని అప్పుడే మాయ చేసేసావా ఏంటి? నీతో మాట్లాడాలి అని లోపలికి పంపించమంటుంది అన్నాడు కళ్ళెగిరిస్తూ.
నీకు అలా అర్థమైందా? అక్కడ సీన్ రివర్స్లే అని మనసులో అనుకున్నాడు క్రిష్. మామ వాష్రూమ్కి వెళ్ళొస్తా, క్రిష్ రారా అని ఇద్దరూ లోపలికి వెళ్లారు. వెళ్ళి త్వరగా మాట్లాడిరా, నేనిక్కడ వెయిట్ చేస్తాను అని బయట సోఫాలో కూర్చోగా క్రిష్ ప్రీతి గదిలోకి వెళ్ళాడు. క్రిష్ రావడం చూసి బెడ్ మీద నుండి లేచి వెళ్ళి డోర్ వేసింది. క్రిష్ అలాగే చూస్తుండగా ప్రీతి ఆవేశంతో ఊగిపోతూ, అసలు మీరు ఏమనుకుంటున్నారు? నేను ఇష్టం లేదని అంతగా చెప్పా కూడా పెళ్లికి ఎందుకు ఓకే చెప్పారు? మీకు నా గురించి పూర్తిగా తెలీదు. పెళ్ళయ్యాక మీకు చుక్కలు చూపిస్తాను. అప్పుడు అనవసరంగా మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడే నో చెప్పేయండి అని గడాగడా చెప్పేసి ఆయాసం తీర్చుకోవడానికి అన్నట్టుగా ఆగిపోయింది. క్రిష్ గట్టిగా నవ్వి, అయిపోయిందా, ఇంకా ఏమైనా చెప్పాలా అన్నాడు. ప్రీతి అలాగే గుర్రుగా చూస్తుంటే, నీ వన్ సైడ్ లవ్ నుండి ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదా? సూటిగా చూస్తూ అడిగాడు. ప్రీతి క్రిష్ వైపు ఆశ్చర్యంగా చూసి, అంటే మీకంతా తెలిసి పెళ్లికి ఒప్పుకున్నారా అంది కళ్ళు పెద్దవి చేసి. హా, లవ్ చేయడం తప్పేం కాదే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో లవ్ క్రష్ ఉండే ఉంటాయి. ఫైనల్గా ఆ దేవుడు మన కోసం ఎవరో ఒకరిని రాసి పెడతాడు. వాళ్ళే మన డెస్టినీ అవుతారు. నీ పాస్ట్ గురించి నేను పట్టించుకోను. నీ గురించి అప్పుడప్పుడు రిత్విక్ చెప్తుండేవాడు. నువ్వు తింగరదానవని తెలుసు కానీ మరీ ఇంత తింగరదానం అనుకోలేదు అన్నాడు నవ్వుతూ. అదిగో తింగరి గింగరి అంటే బాగోదు చెప్తున్నా అని వేలు చూపిస్తూ అనేసరికి క్రిష్ తన వేలిని పట్టుకున్నాడు. వెంటనే వదిలించుకుని మొహం తిప్పుకుంది ప్రీతి. సి ప్రీతి, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకోవడం కన్నా అన్ని విధాలా తెలిసిన అమ్మాయివి, అందులోనూ అందంగా ఉంటావు అని క్రిష్ అంటుంటే ప్రీతి పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. ఆ చిరునవ్వు అతని చూపును దాటిపోలేదు. పెద్దవాళ్ళు మనల్ని జంటగా చూడాలని ఆశపడుతున్నారు. సో నీకు నో చెప్పడానికి నాకు పెద్దగా కారణాలు లేవు. నువ్వు నాకు నో చెప్పడానికి ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పు, వెంటనే వాళ్ళకి ఇష్టం లేదని చెప్తాను అన్నాడు. ప్రీతి మౌనంగా ఉండిపోయింది. ఎంత ఆలోచించినా క్రిష్ని వద్దనడానికి ఒక్క రీజన్ కూడా కనిపించలేదు. మౌనంగా చేతులు నలుపుకుంటూ ఉండిపోయింది. తనని చూసి చిన్నగా నవ్వుకొని, మౌనం అంగీకారం అంటారు. సో నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అన్నమాట అనగానే ప్రీతి తలెత్తి అతని వైపు చూసింది. క్రిష్ అలాగే చిలిపిగా నవ్వుతూ చూస్తుంటే అతని చూపులకు తాళలేక కళ్ళు వాల్చేసింది. బాయని ముసిముసిగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు క్రిష్. అతను వెళ్ళిపోగానే గుండెలపై చెయ్యి వేసుకుని బెడ్పై కూర్చొని, ఏమైంది నాకు? అతని నోటితో నో చెప్పించాలని నేను చూస్తే నాతోనే ఎస్ చెప్పించాడు. వీడు మామూలుడు కాదు అని చిన్నగా నవ్వుకుంది. ఏంట్రా ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు? కళ్ళగీటుతూ అడిగాడు రిత్విక్. ఏం లేదురా అని రిత్విక్పై చెయ్యి వేసి బయటికి నడిచాడు క్రిష్. కొద్దిసేపు క్రిష్తో మాట్లాడి మహేంద్ర వసుధ వెళ్ళిపోగా రిత్విక్ క్రిష్ కార్లో స్టార్ట్ అయ్యారు. కార్ సౌండ్ వినిపించి బాల్కనీ నుండి చూస్తున్న ప్రీతిని చూసి క్రిష్ బాయ్ అని చెయ్యి ఊపగా సిగ్గుతో వెంటనే వెనక్కి జరిగింది ప్రీతి. అప్పుడే లోపలికి వచ్చిన జయంతి కోపానికి బదులు చిరునవ్వుతో వెలిగిపోతున్న ప్రీతి మొహాన్ని చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అబ్బో, మా ప్రీతి మొహంలో పెళ్లికలా ఒట్టిపడుతుందే అని సుకన్య అనేసరికి, పో అత్తా, అందరూ కలిసి పెద్ద ప్లానే వేశారుగా అంది అలిగినట్లుగా. సుకన్య నవ్వుతూ తనని హక్ చేసుకుంది. అన్నయ్య, క్రిష్ పెళ్లి రిత్విక్ పెళ్లితో ముడిపెట్టాడుగా, మరి త్వరగా రిత్విక్కి సంబంధం చూడండి అంది జయంతి. సంబంధం రెడీగానే ఉందమ్మా. వాడు కోలుకోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాం. వాడు సెట్ అయ్యాడు కదా, మాట్లాడతాను అని శివరాం అనగా, ఎవరండి అమ్మాయి, నాకు చెప్పలేదు అడిగింది సుకన్య ఎగ్జైటింగ్గా. చెప్తా టైం వచ్చినప్పుడు అని మాట దాటవేశాడు శివరాం. మణితో పాటు ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న కార్తీక్కి నవ్వుతూ ఎదురెళ్ళి బ్యాగ్ అందుకుంది నందు. నందు, ఒక స్ట్రాంగ్ కాఫీ అని సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు. 2 నిమిషాల్లో అందరికీ కాఫీ ఇచ్చి తాను తాగుతూ కూర్చుంది నందు. జయంతి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు కార్తీక్. అత్తా, బావున్నావా? బావున్నారా, ప్రీతికి పెళ్లి కుదిరింది, ఈరోజే పెళ్లి చూపులయ్యాయి అని సంతోషంగా చెప్పింది జయంతి. వావ్, నిజమా? అబ్బాయి ఎవరత్తా? మన రిత్విక్ ఫ్రెండ్ క్రిష్. క్రిషా? ఆశ్చర్యం ధ్వనించింది కార్తీక్ గొంతులో. హీఈస్ నైస్ గాయ్. మొత్తానికి ఆ తింగరిది పెళ్లి చేసుకోబోతుందన్నమాట సంతోషంగా అన్నాడు కార్తీక్. కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేవరికి నందు తనని చూస్తుండడం గమనించి చిన్నగా నవ్వాడు. ఏంటి కార్తీక్, ఏదో పెళ్ళంటున్నావు, ఎవరికి? ఎగ్జైటింగ్గా అడిగింది నందు. ప్రీతికి పెళ్లి కుదిరిందట క్రిష్తో అనగానే నందు సంతోషంగా చూసి, నిజమా? అమ్మయ్యా, నాకిక దాని గోల్ ఉండదు.
ఎంత గుడ్ న్యూస్ చెప్పావు కార్తీక్ అని కార్తీక్ బుగ్గలు పట్టి లాగింది. మీ తమ్ముడు అని పక్కన కూర్చుని ఫోన్ చూస్తున్న మణి వైపు చూపించాడు. నందు వెంటనే కార్తీక్ని వదిలేసి నవ్వుకుంది. మణి తనలో తానే నవ్వుకున్నాడు. రేయ్, చెప్పింది గుర్తుంది కదా, ఇప్పుడే కార్లో స్టార్ట్ అవుతున్నారు. ఇద్దరిలో ఎవరికి ఎలాంటి గాయం కాకూడదు. ముఖ్యంగా రిత్విక్ లెక్కి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయండి అని తన ఫ్రెండ్స్కి ఫోన్లో చెప్పాడు క్రిష్. ఓకేరా, మేము నందిత క్వార్టర్స్ దగ్గరే వెయిట్ చేస్తున్నాం. ఓకే, నేను వాళ్ళ వెనకే వస్తాను, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు క్రిష్. ఇంతకు ముందు నీకిచ్చిన ఐడియాని నీ మీదే ప్రయోగిస్తున్నారా? కాకపోతే ఇది నీకు నందిత మీదున్న ప్రేమను నువ్వు తెలుసుకోవడానికి. ఏం జరుగుతుందో ఏంటో అని నీరసంగా నిట్టూర్చి రిత్విక్ కార్ను ఫాలో అయ్యాడు క్రిష్. నందితను తన రూమ్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ నందిత అని చెప్పి కార్ కొంచెం ముందుకు వెళ్ళగానే మాస్కులతో ఉన్న 4 మనుషులు నందిత చుట్టూ ముట్టగా నందిత బెదిరిపోయి రిత్విక్ సార్ అని గట్టిగా అరిచింది. వెంటనే బ్రేక్ వేసి వెనక్కి చూసిన రిత్విక్ నందిత చుట్టూ ఉన్న రౌడీలను చూసి ఫాస్ట్గా కార్ వెనక్కి తిప్పాడు. ఆ 4 నందితను ఆటోలో కూర్చోబెట్టి రిత్విక్ కార్ ఆటోను రీచ్ అయ్యేలోపే ఆటో స్టార్ట్ చేశారు. రిత్విక్ వేగంగా రియాక్ట్ అయ్యి కార్ టర్న్ చేసి వాళ్ళ వెనకే ఫాలో అయ్యాడు. వీళ్లను గమనిస్తూనే క్రిష్ ఫాలో అవుతున్నాడు. రేయ్, ఎవరు మీరు? నన్ను వదలండి, మీకు దండం పెడతా అని ఏడుస్తుంది నందిత. సిగ్నల్ని దాటేసి ఫాస్ట్గా వేరే రూట్లోకి వెళ్ళింది ఆటో. సిగ్నల్ దగ్గరికి రీచ్ అయిన రిత్విక్ ఆటో ఎటు వెళ్ళిందో అర్థం కాక ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టి పిచ్చెక్కిపోతున్నట్టుగా అనిపించి గట్టిగా అరిచాడు. కొంత దూరంలో ఆటో వెళ్తున్నట్టుగా కనిపించి ఆ రూట్లో కార్ జెట్ స్పీడ్తో డ్రైవ్ చేసి ఆటోను ఓవర్టేక్ చేసి ఆటోకి అడ్డంగా కారాపాడు. నందితని చూసి అతని ప్రాణం కుదుటపడగా ఉగ్రరూప నరసింహుడిలా ఆవేశంతో ఊగిపోతూ కాలు నొప్పిని సైతం లెక్క చేయకుండా కార్ లైట్ల వెలుగులో దొరికిన వాడిని దొరికినట్టు చితక బాదుతుంటే తప్పించుకొని ఆ 4 పారిపోయారు. సార్ అని ఏడుస్తూ రిత్విక్ని గట్టిగా హత్తుకుంది నందిత. ఆ చర్యకు రిత్విక్ అలాగే స్తంభించిపోయాడు. నందితకి ఏం జరుగుతుందో అనే టెన్షన్ వల్ల అప్పటి వరకు రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్న గుండె వేగం మెల్లగా నెమ్మదించింది. ఆమె కన్నీళ్లు అతని హృదయాన్ని తడిపేస్తుంటే మనసులో అలజడి రేగుతున్నా తనని పట్టుకోవాలని ఉన్నా పట్టుకోకుండా అతని చేతులను కిందకు వేలాడేసుకొని అలాగే సూటిగా చూస్తున్నాడు. కార్ లైట్ల వెలుగులో ఇద్దరూ కనిపిస్తుంటే కొంచెం దూరంలో ఆపోజిట్ రూట్లో కారాపి చెట్టు పక్కన నిలబడి అంతా గమనిస్తున్నాడు క్రిష్. నాకు చాలా భయం వేసింది సార్ అని నందిత ఇంకా గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే రిత్విక్ మనసు తట్టుకోలేకపోయింది. అప్రయత్నంగా అతని చేతులు ఆమెను గట్టిగా చుట్టేశాయి. అతని కౌగిలిలో ఆమెకు ఊరట లభించగా కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. ఇద్దరిని సంతోషంగా చూస్తున్నాడు క్రిష్. అదే టైంలో కార్తిక్ కార్ ఆపోజిట్ రూట్లో ఉన్న క్రిష్ ముందు నుండి రిత్విక్ వాళ్ళ వైపుగా వెళ్లడంతో షిట్, కార్తిక్ ఇటువైపు వచ్చాడేంటి, వాళ్ళని చూసేస్తాడా ఏంటి అని టెన్షన్గా వాళ్ళ వైపే చూస్తూ దేవుడా కార్తిక్ చూడకూడదు అని దేవుడిని వేడుకుంటున్నాడు. కార్తిక్ కార్ కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మయ్యా చూడలేదు అని క్రిష్ ఊపిరి పీల్చుకునేంతలోనే ఏదో అనుమానం వచ్చి వెనక్కి వచ్చి కార్ ఆపాడు. కార్తిక్ చూసేశాడు అని తల పట్టుకున్నాడు క్రిష్. ఆపోజిట్ రూట్లో కార్ ముందున్న రిత్విక్ వైపు చూసి వాడు రిత్విక్లా ఉన్నాడే, ఈ రిత్విక్ గాడు ఇక్కడేం చేస్తున్నాడు, వాడితో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని పరీక్షగా చూస్తున్నాడు. నందిత అటువైపు ఫేస్ చేయడంతో కార్తిక్కి తన ఫేస్ కనిపించలేదు. వాడెవడితో తిరిగితే మనకెందుకులే అని కార్తిక్ కార్ స్టార్ట్ చేయబోయాడు. అప్పుడే నందిత రిత్విక్ని వదిలి దూరం జరిగింది. రిత్విక్ నందిత కళ్ళనీళ్లు తుడిచి ఏడవకు అని ఓదారుస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరినీ చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నందిత వాడితో అలా ఉందేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, సంథింగ్ ఈజ్ రాంగ్ అని కోపంగా చూస్తూ కార్ దిగాడు కార్తీక్. చా, నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరిగేలా ఉంది. కార్తీక్ గాని వాళ్ళ దగ్గరికి వెళ్తే రిత్విక్ పని అయిపోతుంది, ఇక జన్మలో వాళ్ళిద్దరినీ కలపలేను అని టెన్షన్గా కార్తీక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు క్రిష్. ఆ తర్వాత ఏం జరగబోతుంది, రిత్విక్ నందితలను అలా చూసిన కార్తిక్ ఎలా రియాక్ట్ అవుతాడు, నందిత పెళ్లి ఎవరితో సెట్ అవుతుంది, రిత్విక్ నందితల మధ్య ఉన్న ప్రేమ సంఘర్షణ ఎలాంటి మలుపు తిరగబోతుంది, అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.